అనకాపల్లిలో మైనారిటీ సంక్షేమ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామకృష్ణ, విజయ్ కుమార్, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మన కలెక్టర్ మేడం గారు దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. తర్వాత మన ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇలాని సార్. సో ఈ రోజు మన ఇఫ్తార్ గెట్ టుగెదర్ కు వచ్చేసిన ఎమ్మెల్యే అనకాపల్లి గారికి, అలాగే ఎమ్మెల్యే ఎలమంచిలి గారికి, చైర్మన్ ఇద్దరికి, ఎస్పీ గారికి, డిఆర్ఓ గారికి, పెద్దలు అందరికీ నమస్కారం. రంజాన్ ఇస్ అ మంత్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఫర్గివ్నెస్ అంటారు. అంటే ప్రే చేస్తాము ఎందుకు, కుక్కు మాఫ్ కర్నే కే లియే. whatever sin we have committed, we are seeking the forgiveness of the God. నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. ఫర్దర్గా తప్పు చేయకుండా ఉండడానికి మనశక్తి ఇవ్వండి అని మనం 1 monthగా దేవుడిని ప్రార్థిస్తాం. అలాంటి ఒక మంచి రంజాన్ మంత్లో మీ అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ఇఫ్తార్ చేసుకోవడంలో నాకు చాలా చాలా సంతోషం. దీనితో పాటు గవర్నమెంట్ 2 అనౌన్స్మెంట్ చేశారు. మీ అందరికీ అది తెలియపరచడం నా బాధ్యత. ఒకటి మన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం, రెండవది డిఎస్సి ఎగ్జామ్, టీచర్స్ ఎగ్జామ్ కోసం. రెండింటికి ట్రైనింగ్ కోర్సు 6th April నుంచి విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నాము. మన అనకాపల్లి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ మీరందరూ ఆ ఫెసిలిటీ వాడుకోవాలని జిల్లా తరఫున, గవర్నమెంట్ తరఫున, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు అందరి తరఫున మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మార్నింగ్ కూడా మన రెగ్యులర్ పోలీస్ టెలికాన్ఫరెన్స్ ఈ రంజాన్ సంబంధించి మనం డీజీ లెవెల్ వరకు డిస్కషన్ చేసాం. అప్పుడు ఒక డీజీ సార్ కూడా మంచి మాట చెప్పారు. మన పాపులేషన్తో పాటు మైనారిటీస్ మీద, ఎస్పెషలీ ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీద ఈరోజు నాకు చెప్తారు. నాకు ముఖ్యంగా రేగుపాలెం గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇఫ్తార్ వెళ్ళడం. ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన పూర్వీకులు కొన్ని శతాబ్దాలు దిగులు పెట్టారో అవి ఇప్పుడు మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నాం. ఇప్పుడు తగ్గించుకోవడం. కానీ ఆ రోజు పెద్దలు మన ఆరోగ్యాన్ని కోరి కనీసం నెలలో ఒక సంవత్సరంలో ఒకటైనా ఈ రకంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనే ఆలోచనతో అటువంటి ప్రత్యేకతలు. ఇది మీరు రంజాన్ మాసంలో చేస్తారు, ఈ హిందువులేమో కార్తీక మాసంలో చేస్తారు, ఉపవాసాలు. అట్లా ఎవరు ఏ పేరు చెప్పుకున్నా అందరూ కూడా చేసేది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఓ